'రాజు వెడ్స్ రాంబాయ్' 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో ఈటీవీ విన్ ప్రొడక్షన్ నుండి వచ్చిన మరొక సినిమా ప్రీమియర్ షో అయితే చూడడం జరిగింది. ఇక ఈ వీక్ ఓటీటీ అండ్ థియేటర్ రిలీజెస్ చాలానే ఉన్నాయండి. అన్నీ కవర్ చేస్తా. నైట్ ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ కూడా. సో, కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్టివ్‌గా ఉంటుంది. ఇక ఈ 'రాజు వెడ్స్ రాంబాయ్' మూవీని చూసాక నాకైతే ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ అయితే కొత్తగానే ఉంది. అలాగే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు లీడ్ పెయిర్‌ని నాన్ స్టాప్‌గా వాళ్ళ లవ్ జర్నీని చూస్తూ ఉండడం వలన కొంత ఫీల్ అయితే క్రియేట్ అయింది. లాస్ట్‌లో బీజీఎం అది కూడా బావుంది. కానీ సినిమా మాత్రం ఓవరాల్‌గా మరీ ది గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అనేంతలా అనిపించలేదండి. ఓటీటీ స్టఫ్ అనిపించింది. ఫస్ట్ నుండి ప్రీ క్లైమాక్స్ ముందు వరకు ఒకటే ఫ్లో మెయింటైన్ అయింది. లాస్ట్‌లో కంక్లూజన్ బావుంది. చూస్తానంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒక్కసారి అలా ట్రై చేయొచ్చు. ఇంకా ఇన్ డెప్త్ రివ్యూని ముందు ముందు చూద్దాం. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని విషయాలు ఇబ్బంది పెడతాయి. మొబైల్‌లో కాపీ చేసుకునేవి, హీరోయిన్‌తో కొన్ని సీన్స్, మధ్యలో ఒక ఫౌల్ వర్డ్ ఇవి పర్లేదు అనుకుంటే చూడొచ్చు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 2010లో మొదలవుతుంది సినిమా. ఒక కాంపౌండర్ కూతురు, ఇంకా డోల్ వాయించే అబ్బాయి ఒకరినొకరు ప్రేమించుకున్న తర్వాత ఏమైంది అన్నది స్టోరీ. రియల్ స్టోరీ ఆధారంగా తీశారు. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే హీరోయిన్ తేజస్విరావు గారు, హీరో అఖిల్ రాజ్ గారి పెర్ఫార్మన్సెస్, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా పెర్ఫార్మన్సెస్ అయితే అదిరిపోయాయి మూవీలో. ఎక్కడ కూడా తగ్గినట్టు అనిపించలేదు. క్లైమాక్స్ యూనిక్‌గా ఉంది. అక్కడ లీడ్ పేర్ పెర్ఫార్మన్స్ కూడా బావుంది. ఇక డైరెక్షన్ కూడా చాలా వరకు బావుందనిపించింది. ఇక మ్యూజిక్ బై సురేష్ బొబ్బిలి గారు ఇచ్చారు. ఒక 2 పాటలు కూడా నచ్చాయి. ఇంటర్వల్ తర్వాతది అండ్ క్లైమాక్స్‌ది ఒకటి. సినిమాటోగ్రఫీ ఈ సినిమా వరకు బానే ఉంది. మైనస్ పాయింట్స్. రియల్ స్టోరీ అన్నారు. సో, అవే జరిగిందే తీయాలనే కాన్‌స్ట్రెయింట్ ఆపిందేమో. చాలా యూనిక్‌గా ఉన్న క్లైమాక్స్ అండ్ కంక్లూజన్ ఒక్కటి పట్టుకొని, మిగతా సినిమా అంతా హై ఇవ్వని సీన్స్‌తో ప్రీ క్లైమాక్స్ వరకు లాక్కొనొచ్చినట్టే అనిపించిందండి. ట్రైలర్‌లో చూసిన యాసిడ్ సీను, కొట్టే సీను ఇవన్నీ అంతేం అనిపించలేదు స్క్రీన్ మీద. ఇప్పుడు ఎంత మంచి కంక్లూజన్ అయినా మనం లవ్ స్టోరీస్ కొత్తగా ఏం చూడలేదు. చాలా చూసాం. అందులోనూ హీరో, హీరోయిన్ లవ్ చేసుకోవడం అనేది చాలా సేపు కవర్ చేసినప్పుడు కొంచెం ఎమోషనల్ ఇంపాక్ట్ పెంచేలా ఉండాలి. లేదంటే తీసిన సీన్స్‌ని ఇంపాక్ట్‌ఫుల్‌గా ఇన్వాల్వ్ అయ్యేలా చూపించాలి. డైలాగ్స్ కూడా కొన్ని తేడాగా అనిపించాయి అక్కడక్కడ. మా నాన్న నన్ను కొట్టగలరు గానీ, నా మనసులోను నిన్ను కొట్టలేరని. అంటే నా మనసులోని ఎవరైనా ఉంటారు. ఎవరిని ఎవరు కొట్టలేరు కదా! పోనీ మా నాన్న నన్ను కొట్టగలరు గానీ, నిన్ను కొట్టలేరు అని అంటే కొంచెం ఓకే. బట్ ఇలాంటివి కొంచెం డెప్త్‌గా అనిపించేవి కాదు. విలన్ బాధపడడానికి ఏవో రీజన్స్ పెట్టినట్టు ఉంటుంది తప్ప, నిజంగా బాధపడుతున్నట్టు గాని, ఒక డేంజరస్ డెసిషన్‌కి లీడ్ చేసిన ఎమోషన్‌ని అంత స్ట్రాంగ్‌గా చూపించలేదనిపించింది. ఆయన యాక్టింగ్ అక్కడ చాలా బావుంది. బట్ ఎమోషన్ కొంచెం పెంచుంటే బావుండు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఎక్స్‌పెక్ట్ చేయలేని క్లైమాక్స్‌తో ఇచ్చిన కంక్లూజన్ బావుంది. అలాగే త్రూఔట్ మూవీలో వాళ్ళ జర్నీకి కొంచెం కనెక్ట్ అవుతాం. కానీ ఇంకా ఎమోషనల్ ఇంపాక్ట్ ఇచ్చేలా నరేషన్ ఉండుంటే ఇంకా బావున్ను. బట్ మేబీ రియల్ స్టోరీలో జరిగినవి తీయాలి అనే దీని వలన అది వీళ్ళకి లిమిట్ చేసిందేమో అనిపించింది. స్ట్రిక్ట్‌లీ వన్ టైమ్ వాచబుల్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్. బిట్వీన్ 2.5 అండ్ 2.75 అని చెప్పాలి. సో, మీకు కనుక వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం, మంచి కంటెంట్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.